తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవ్వండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేశారా? మరి కుంభరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి? తప్పకుండా. కుంభరాశి అనేది మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సంబంధం మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న మకర రాశికి ఎలా అయితే అధిపతి శని అయ్యాడో కుంభరాశి కూడా అధిపతి శని. కానీ ఈ రాశికి అంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం వచ్చేసి గురువు యొక్క నక్షత్రం. సో అలాగే మ్యాక్సిమం వీరికి కొంచెం బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది. సో బద్ధకం ఇన్ ద సెన్స్ డిలే, తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, అవి వచ్చినప్పుడు చేయొచ్చులే, అవ్వండి నన్ను పిలవలేదు కదా, వెళ్దాంలే, మెల్లగా వెళ్దాం, ఇలా అనవసరంగా డిలే, కొంచెం బద్ధకం ఇవి ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి వారికి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, లేదా వినాయకుడు, లేదంటే దత్తాత్రేయ స్వామి. అలాగే ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ ట్విన్స్ కూడా పుడతారండి సాధారణంగా. అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా వీరికి ట్విన్స్ ఉండేది కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి ప్రస్తుతం ఏంటంటే మెయిన్గా ఏలినాటి శని ఆఖరిలో ఉంది. నెక్స్ట్ ఏడాదితో ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అలాగే రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. మన సింహరాశికి చెప్పుకున్నట్టే ఇది ఒక గ్రహణ సమయం అని చెప్పుకోవాలి. సో ఈ డిసెంబర్ తోటి ఈ రాహు అనే గ్రహం మన కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి డిసెంబర్ దాకా విపరీతమైన ఆలోచన, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు చికాకులు, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ అనారోగ్యం, గృహిణులకి మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో గ్రహణ సమయం చెప్పింది ఏంటంటే మెయిన్గా మనం ఎంత బాగా ఉన్నా కూడా, ఎంత హెల్ప్ చేసినా కూడా, ఎన్ని రకాలుగా బాగున్నా కూడా మన మీద నీలాప నిందలు పడేందుకు అవకాశం ఉంది. ఇదివరకు బాగుండేవాడు ఇప్పుడు బాగాలేడు, పెళ్ళైంది ఏదో మారిపోయాడు, సహాయం చేసేవాడు చేయట్లేదు, మాట సాయం కూడా చేయట్లేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఇలాంటివన్నీ అనవసరం అన్నీ వస్తుంటాయి. అది ఏంటంటే ఇది ఒక గ్రహణ సమయం. ఎందుకంటే మన రాశిలో ప్రస్తుతం రాహు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి, రాహు కానీ కేతు కానీ మన రాశిలో మన చంద్రుడితో ఉన్నాడంటే ఖచ్చితంగా ఇలా ఉంటుంది అన్నమాట. గోచారిచ్చే ఇప్పుడు డిసెంబర్ దాకా ఈ రాహు అనే గ్రహం మన రాశిలో ఉన్నట్టే చంద్రుడితో ఉన్నట్టే కాబట్టి ఈ డిసెంబర్ దాకా ఇలా ఉంటుంది అన్నమాట వ్యవహారం. సో మనమే మౌనంగా ఉండడం ఉత్తమం. ఒక్క 2-3 నెలలు కామ్గా ఉన్నట్టే ఖచ్చితంగా రాహుకేతులు మారిపోతారు. అప్పటి నుంచి చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. అలా గురువు వచ్చేసి మనకి 6వ స్థానంలో ఉన్నాడు, బలం తగ్గి ఉన్నాడు. సో పనులన్నీ ఆలస్యం అవడం, ఎక్కడికి వెళ్ళినా పని జరగకపోవడం, దైవబలం, దైవానుగ్రహం తక్కువగా ఉండడం, ఇలా ఉంటుంది అన్నమాట. సో మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఈ మాసం అంతా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి వీరికి? అంటే మెయిన్గా ఆరోగ్యపరంగా ఏంటంటే ఏలినాటి శని ఎఫెక్ట్ లాస్ట్గా ఉండడం, రాశిలోనే రాహు ఉండడం, కొంచెం దైవబలం తోడవుతానికి కొంచెం అనారోగ్యం కలగకుండా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ దైవబలం కూడా తక్కువగా ఉండడం, గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం అనారోగ్యం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఆర్థికంగా బాగుంటారండి? ఆర్థికంగా కూడా మిశ్రమం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా
ఈ కుంభరాశికి 6వ స్థానం అయింది. ఎందుకంటే మామూలుగా జాతకరీత్యా ద్వితీయ లాభాధిపతి అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానాధిపతి, లాభస్థానం అంటే లాభస్థానాధిపతి. 2 కూడా గురువు అయ్యి అక్కడ 6వ స్థానంలో ఉండిపోయాడు అనమాట. 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, శత్రువులు, అప్పులు, అనారోగ్యం. అలాంటి స్థానంలో గురువు ఉండిపోయాడు కాబట్టి 50% బలాన్ని ఇవ్వగలడు ఎంత ఉచ్చులో ఉన్నా కూడా. సో అందుకే ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే పరిహారాలు ఏం చేసుకోవాలండి? పరిహారాలు మటుకు మెయిన్గా ఈ రాహుకి రిలేటెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే శనికి ఇన్నాళ్ళు చేసుకున్నారు, గురువు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కాబట్టి రాహు రిలేటెడ్ అంటే ప్రతిరోజు మెయిన్గా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలవుతానుగా అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రంతో చేస్తే మంచిది. అలాగే వీలవుతానుగా ఏలినాట్సే నడుస్తుంది కాబట్టి ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలా వీలైతే ఇంకొక 8 నెలలే ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం అంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారాలండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.